నమస్తే మిత్రులారా, నేను మీ కుమార్. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారి గురించి ఈ వీడియో. అనిత గారి గురించి ఏంటో ఈ వీడియో అంటే విషయం ఏంటంటే, నిన్నటి రోజున హోంమంత్రి గారు తన సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలోని బీసీ హాస్టల్ గర్ల్స్ బీసీ హాస్టల్కి చెకింగ్కి వెళ్ళారు. చెకింగ్కి వెళ్ళటం మంచిదే. అక్కడ ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అవసరాలను తెలుసుకోవటం, వాళ్ళకి ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దటం, అలాగే అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి తగిన హెచ్చరికలు జారీ చేయడం కావచ్చు, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం కావచ్చు, చాలా మంచి విషయం. దానికి హోంమంత్రి అనిత గారిని అప్రిషియేట్ చేయొచ్చు. అయితే నిన్న మేడం గారు వెళ్ళిన హాస్టల్కి చెకింగ్కి వెళ్ళిన కార్యక్రమంలో చాలా ప్రభుత్వానికి వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి మచ్చ వచ్చేలాగా, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా మేడం గారు మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయి. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలానే నారా లోకేష్ గారికి నా తరపున చెప్పేమాట ఏంటంటే, సాధ్యమైనంత వరకు మన హోంమంత్రి గారితో ఎటువంటి ప్రెస్ మీట్లు కూడా పెట్టించొద్దు. మేడం గారికి ఉండొచ్చు, ప్రభుత్వం తరపున మాట్లాడాలి, సమస్యలపైన మాట్లాడాలి, మీడియాలో కనిపించాలి, జనాలలో ఉండాలనే ఆలోచన మేడం గారికి ఉండొచ్చు. కానీ దానివల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని ప్రజలందరూ భావిస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక ప్రెస్ మీట్లలో కావచ్చు, అసెంబ్లీ మీటింగ్స్లో కావచ్చు, మేడం గారు మాట్లాడిన మాటలు ప్రజలలో చాలా వ్యతిరేకతను తీసుకొస్తున్నవి. నిన్నటి రోజున హాస్టల్కి చెకింగ్కి వెళ్ళటంలో విద్యార్థుల పట్ల జాగ్రత్త చూపించడం అనేది చాలా గొప్ప విషయం. కానీ మీరు మేడం గారు చేసిన కార్యక్రమం అంతా రివర్స్ అయిందంటే అది కేవలం మేడం గారి మాటలే. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. మీకు వీడియో ప్లే చేస్తాను, చూడండి. హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక. అనిత ఎక్కడ తిన్నది, ఎక్కడొచ్చింది బొద్దింక? ఈడేనా వచ్చి చూసాడా? ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి. ఏం పరిస్థితి అండి ఇది? గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక. నేను వడ్డించిన భోజనం తేడా గమనించండి. దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు అంటే అనిత తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారికి షాక్. అసలు ఇలాంటి పదాలు చూస్తూ ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే, నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే, చిన్న పామునైనా పెద్ద గరదలో కొట్టాలి. పామే, దాంట్లో విషయం ఉంటూనే ఉంటుంది. సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజల భ్రమలో కూడా. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశారు. దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకుని రకరకాలైన మాటలు మాట్లాడుకుని కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోరు. వాస్తవానికి స్కూళ్లలో విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయాలే తీసుకుంటుందని ఆలోచన ఉంది. గత 5 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలనలో విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అప్లై చేసిన విధానం లేదు. కానీ కూటమి ప్రభుత్వం గెలిచిన సంవత్సరం దగ్గర సంవత్సరంలో సన్నబియ్యంతో ప్రస్తుతం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. కానీ హోంమంత్రి అనిత గారు మాట్లాడిన మాటలు, హోంమంత్రి అనిత గారు రిలీజ్ చేసిన వీడియోలు, హోంమంత్రి అనిత గారు పెట్టిన ప్రెస్ మీట్లు, అక్కడ జరిగిన కార్యక్రమానికి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకి చాలా తేడా ఉంది. నిన్న జరిగిన కార్యక్రమం గురించి, అక్కడ హోంమంత్రి గారు మాట్లాడిన మాటల గురించి కొన్ని పాయింట్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలను తీసుకొని ప్రతిపక్ష పార్టీ ట్రోల్ చేయడం ప్రారంభించారు. దాని పట్ల హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆవిడ గారు మాట్లాడిన మాటలు ఒకసారి మనందరం విందాం. మీకు పక్కన డిస్ప్లే చేస్తాను, చూడండి. మేడం గారు పెట్టిన ప్రెస్ మీట్ లో కార్యక్రమం తర్వాత వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేసిన అప్పుడు మేడం గారు పెట్టిన ప్రెస్ మీట్ ఇది. హోంమంత్రి అనిత తిన్న భోజనంలో బొద్దింక. అనిత ఎక్కడ తిన్నది మీరు చూసారా అని మేడం గారు అంటున్నారు. మేము చూసాం మేడం, ప్రజలందరూ చూశారు. అది మీకు కూడా చూపిస్తాం, చూడండి ఒకసారి. ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన హోంమంత్రి అంట. మీరు నవ్వారా నవ్వలేదా, బొద్దింక వచ్చిందా లేదా అనేది కూడా తెలుసుకుందాం, చూద్దాం. ముందు ప్రెస్ మీట్ చూడండి. మేడం గారి 2 మాటలు
హాస్టల్లో మాట్లాడిన మాటలు, తర్వాత వైసీపీ వాళ్ళ చేతిలో ట్రోల్ అయిన తర్వాత మేడం గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ గమనించాలి. ఇలా ముఖాలు మండ ఇలా మొహాలు తగలయ్యా అని మేడం గారు మళ్ళీ చెంపదెబ్బలు వేసుకున్నారు. అంతే, ప్రతిసారి ఫెయిలే. మాట అనటం, మళ్ళీ క్షమాపణలు చెప్పడం, చెంపదెబ్బలు వేసుకోవడం. ఎందుకు మాట అనటం ఎందుకు? మీరున్న స్థాయికి మీరు మాటలు అనడం ఎందుకు? తర్వాత మళ్ళీ క్షమాపణలు చెప్పడం ఎందుకు? ప్రజలందరూ చూస్తున్నారు కదా. చూడండి ఇక్కడ ఏం పరిస్థితి అండి? గురుకుల బాలిక హాస్టల్ హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో నేను వడ్డించిన భోజనం తేడా గమనించాను. దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు అంటే అనిత తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారి అసలు ఇలాంటి పదాలు చూస్తూ ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే మీరు చిన్న విషయానికి వస్తున్నారు మేడం. ఇదొక్కడే కాదు, అసలు మీకు సంబంధం లేని విషయాలకు, చిన్నదానికి పెద్దదానికి మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు. అనవసరమైన వాటికు మీ స్థాయి హోంమంత్రి అంటే చాలా పెద్ద స్థాయి. అది మీకు సంబంధం లేని విషయాలకు, చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఓకే, మీకు మీడియా ముందుకు రావాలి, ప్రజా సమస్యలపై మాట్లాడాలన్న ఆలోచన ఉంటే మంచిదే. కానీ మీ స్థాయికి మాట్లాడాల్సిన మాటలు అయితే కాదని ప్రజలు భావిస్తున్నారు. చూడండి, చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి, పాము పామే అంట. చూద్దాం అసలు పాముగా మాట్లాడింది ఎవరు, నిజాలు ఏంటి అనేది మనం అందరం ప్రజలందరూ చూద్దాం. వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజం ప్రజలు భ్రమలో నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది. నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చూడండి, కూటమి ప్రభుత్వానికి నేను చెప్పింది అదే. చంద్రబాబు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మీరు మ్యాక్సిమం వీలైనంత వరకు హోంమంత్రి గారితో ప్రెస్ మీట్లు పెట్టించొద్దండి. మేడం గారు, మీరు గత లాస్ట్ 5 ఏళ్ళలో సన్నబియ్యంతో భోజనం లేకపోయినప్పటికీ మీరు వచ్చినాక సన్నబియ్యంతో భోజనం విద్యార్థులకు పెట్టిస్తుంటే మేడం గారు మాట్లాడిన మాటలో నాణ్యత తగ్గింది. మధ్యాహ్న భోజన పథకంలో లేదా హాస్టల్లో విద్యార్థులకు గవర్నమెంట్ నుంచి పెట్టే భోజనంలో నాణ్యత తగ్గిందని స్వయంగా మీ హోంమంత్రి అనిత గారే చెప్పారు. ఇది రాష్ట్రం మొత్తం చూస్తున్నదే కదా. అందుకే ప్రెస్ మీట్లు కానీ మేడం గారితో ఎక్కువ మాట్లాడించొద్దని అంటున్నాను. ఇంకా ఉన్నాయి, మీరందరూ చూడండి. నాణ్యత తగ్గిందని స్వయంగా మీ హోంమంత్రి గారే ఒప్పుకున్నారు. నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకుని రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారు. ఏదో మధ్యాహ్న భోజనంలో హెయిర్ పడింటే హెయిర్ ఇలా తీసి అలా పడేసాను అని మేడం గారు చెప్తున్నారు. హెయిర్ రావటం అంటే ఏంటండి, చిన్న విషయమా? అది మీ ప్లేట్లో వచ్చింది. మీరంటే హోంమంత్రి గారు కాబట్టి చెప్పారు, మీరంటే శాసించే స్థాయిలో ఉన్నారు కాబట్టి చెప్పారు, ఆర్డర్లు వేశారు. మరి విద్యార్థులకు ఎంతమందికి వచ్చింది? స్వయంగా మీరే నాణ్యత తగ్గిందని మీరే చెప్తున్నారు కదా. మరి విద్యార్థుల పరిస్థితి ఏంది? వాళ్ళు మీలా క్వశ్చన్ చేస్తున్నారా? వాళ్ళు మీలా క్వశ్చన్ చేయగలరా? చిన్న విషయమా? ఇంత చిన్న విషయాన్ని వీళ్ళు పెద్ద చేస్తున్నారని మీరు ప్రెస్ మీట్లు అంటున్నారు. నాణ్యత తగ్గడం చిన్న విషయమా? విద్యార్థులు హాస్టళ్లలో ఇంటికాడ డబ్బులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోలేకనో, ఇంటికాడ నుంచి పిల్లలను సాగలేకనో, లేదంటే దూర ప్రాంతాల నుండి వచ్చి హాస్టల్లో ఉన్న పిల్లల్లో ఆర్థిక స్తోమత తక్కువ గవర్నమెంట్ హాస్టళ్లలో ఉంటే వారికి మీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వం నుండి పెట్టే భోజనంలో నాణ్యత తగ్గితే వెంట్రుకలు ఉంటే అది చిన్న విషయమా? మీరు మళ్ళీ చెప్తున్నారు ఇంత చిన్న విషయాన్ని. నేను హెయిర్ ఉంటే ఇలా తీసి అలా పెట్టాలని మీరు అంటున్నారు. మీరు అలా పెట్టారా, మీడియాకి ఇలా చూపించి మాట్లాడారా అనేది కూడా చూద్దాం. వీటితో హోంమంత్రి అనిత గారు పెట్టిన ప్రెస్ మీటు, మేడం గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా. దీనికంటే ముందే ఎక్కడైతే మేడం గారు తన సొంత నియోజకవర్గంలో బీసీ గర్ల్స్ హాస్టల్కి చెకింగ్కి వెళ్ళారో అక్కడ జరిగిన కార్యక్రమం, అక్కడ మేడం గారు మాట్లాడిన మాటలు, అక్కడ మేడం గారు అన్నం తింటుండగా వచ్చింది వెంట్రుక, బొద్దింక అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రజలందరూ గమనించండి. ఈ వీడియో ఒకసారి మీరు గమనించండి.
కూడా సన్నబియ్యమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి కానీ హాస్టల్స్లో భోజనానికి కానీ మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం పెట్టాలని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసిందని అనిత గారు చెప్తున్నారు. అది చాలా మంచి విషయం. ప్రజలు కానీ ఇది అక్కడ ఉంటున్న విద్యార్థులు కానీ ఎవరైనా కానీ దాన్ని ఏకీభవించాల్సిందే. విద్యార్థులకు మంచి భోజనం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం. దీని తర్వాతే ఇంతవరకు బాగానే ఉంది మేడం గారు చేసిందంతా. దీని తర్వాతే ఇప్పటి నుంచే మొత్తం స్టార్ట్ అయింది. ఒకసారి అది కూడా చూడండి. ఆర్డర్ పాస్ చేసినా కానీ ఇంతవరకు గ్రౌండ్ లెవెల్లో ఇది జరగట్లేదు. మేడం గారు మాట్లాడమాట. పైగా మేడం గారి సొంత నియోజకవర్గం, మేడం గారి సొంత నియోజకవర్గంలోనే అది జరగట్లేదంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది? ఇప్పుడు మేడం గారు హెయిర్ అన్నారు కదా, ఇట్ట తీసి అట్ట పడేసానని మేడం గారు చెప్పారు. ఇది పడేసారో చూపించారో మీరు గమనియండి. అది హెయిర్ అయితే కాదు. కళ్ళు సరిగా కనిపించి మైండ్ బుద్ధి ఉన్న ఎవరు కూడా దాన్ని హెయిర్ అని అయితే అనుకోరు. పైగా మేడం గారు చెప్పిన మాట ఏంటి, ఇలా తీసి అలా పడేసాను మేడం గారు చెప్పారు. దాన్ని ఏమో మీడియాకు చూపించి ఇది నాకు పెట్టిన భోజనంలో వచ్చింది పక్క వాళ్ళకి కాదు అని స్వయంగా మేడం గారే చెప్తుంది. ప్రెస్ మీట్లోనేమో ఇలా తీసి అలా పడేశాను, దాన్ని ఇంత విషయం చేస్తున్నారని అక్కడ మాట్లాడింది. ఇక్కడేమో నాకు పెట్టిన ప్లేట్లోనే వచ్చింది అనేసి మీడియాకు చూపిస్తుంది. మీరు బాగా గమనిస్తే అది హెయిరా బొద్దింకని కూడా అనకూడదు. మొత్తానికైతే అది ఏదో పురుగు. అది బొద్దింక ఏందా అనేది వీడియోలో అంత క్లారిటీగా అయితే లేదు. హెయిర్ అయితే కాదు. చూడండి బాగా గమనించండి. మేడం గారి చేతులు, ఆ చేతిలో కంపల్సరీ ఉన్నది అది పురుగే, హెయిర్ అయితే కాదు. అలానే బొద్దింక అనలేం, కానీ అది పురుగే. మేడం గారికి చెప్పేది ఏంటంటే, మీ సొంత నియోజకవర్గంలోనే నాణ్యత లోపమని మీరే చెప్తున్నారు, హెయిర్ వచ్చిందని అంటున్నారు. సరే పురుగే కాదు, హెయిరే అనుకుందాం. విద్యార్థులు పెట్టే భోజనాల్లో ఈ రకమైన నాణ్యత ఉంటే విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇది చిన్న విషయం అని మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా మాట్లాడిన తీరేంటి? మేడం గారు కొంచెం మాట్లాడే ముందు పక్కనోళ్ళు మనల్ని ట్రోల్ చేస్తున్నారంటే మనం అది వాళ్ళకి ఇచ్చిన అవకాశం. మీరే మీడియాకి ఇలా చూపించారు, మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అది బొద్దింక కాదు హెయిర్, ఇది చిన్న విషయం అని అంటున్నారు. అది చిన్న విషయం అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. మేడం గారు అంతే, ఒక మాట మేడం గారు మాట్లాడతారు, తర్వాత క్షమాపణ చెప్తారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తాం, చూడండి. అధ్యక్ష అధ్యక్ష సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసే దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమనండి, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా నేను. మేడం మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. వెళ్ళిపోతామని మాట్లాడమేంటి సార్? ఇప్పుడు అనాలి షేమ్ అని. మేడం మీరు 1 మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి? ఇదేనా? ప్లీజ్ చూడండి. దమ్ముంటే కూర్చోమనండి అంట. ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడే మాటలు ఇదేనా? అసెంబ్లీ మీటింగ్లు అంటే ఎంతమంది చూస్తుంటారండి? అంతమంది ప్రజలు చూస్తుంటే మీ దగ్గర నుంచి ప్రజలు ఏం నేర్చుకోవాలి? దమ్ముంటే కూర్చోండి అంట. ఈ దమ్ముంటే కూర్చోండి అన్నామంటే అక్కడ ఉన్న స్పీకర్ స్పందించారు. మీరు బాధ్యత గల మంత్రి అయ్యండి, దమ్ము ధైర్యం అని మాట్లాడటం కరెక్ట్ కాదండి అని స్పీకర్ గారు అంటే ఎమ్మట మేడం గారు క్షమాపణ చెప్పారు. నన్ను క్షమించండి అని దండం పెట్టి మరి మేడం గారు కూర్చున్నారు. మీ స్థాయికి మాట్లాడడం ఎందుకు? నోరు జారడం ఎందుకు? క్షమించండి అని మాట్లాడడం ఎందుకు? దండం పెట్టి మరి చెప్పడం ఎందుకు? కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం మీద ఈ సంవత్సర కాలంలో ఎంత అయితే మంచి పేరు వచ్చిందో అంతకు కొంచెం ఎక్కువగానే వ్యతిరేకత అనేది వచ్చింది. వాస్తవానికి మేడం గారు ఏదైతే చిన్న విషయం అన్నారో అది చిన్న విషయం కాదంటే, అక్కడ మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే, నాణ్యత తగ్గిందన్నప్పుడే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని మీ స్వతహాగా మీరే చెప్పినట్టు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలందరూ చూస్తున్నారు. మీరు స్వయంగా బొద్దింక ఉందని మీడియాకు చూపించి దాన్ని సాగబీకి చెప్పి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను ఎక్కడన్నాను వీళ్ళ మొహాలు మండాన్ని మళ్ళీ చెంపదెబ్బలు వేసుకుంటే, మీరు చెంపదెబ్బలు వేసుకున్నంత మాత్రం మీరు మాట్లాడిన మాటలైతే ఎన్నికి రావండి. ఖచ్చితంగా మీరు తిన్న అన్నంలో మీరేదైతే తింటున్న ప్లేట్లో పురుగు అయితే ఉంది, అది కన్ఫర్మ్. అది మీ చేతులతో మీరే చూపించారు. 2 విధాల మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ దగ్గర నుంచి ప్రజలు ఏం నేర్చుకోవాలనేది మిమ్మల్ని చూసి ఉంటుంది.
కాబట్టి ఏదైనా నిజం మాట్లాడండి, నిజాన్ని మాత్రం ప్రజలకు తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.